అయ్యారు. అండ్ టిఆర్ఎస్ నుంచి తెలంగాణ రక్షణ సేన నుంచి శ్రీశైలం గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్ రామకృష్ణ గారు, సో నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన కమెంట్స్ చూస్తుంటే కూడా ఇంకా సహనం లేదు, ఇంకా చాలు అన్నట్టుగా కూడా మాట్లాడడం ఏంటి, ఓపిక లేదు అనడాన్ని ఏంటి, కేవలం అటు నాగేశ్వరరావు కమెంట్స్ కే ఈ రకంగా మాట్లాడారా, లేదంటే పూర్తిగా జనసేన పైన వస్తున్న విమర్శలకి నాకు ఇంకా ఓపిక లేదని అంటున్నారా ఏంటి, అసలు ఏ రకంగా సమర్థిస్తారు దీన్ని? మ్యూట్ లో ఉన్నారండి, చెప్పండి. సునీత మేడం గారు మీకు, అలాగే ప్యానల్ లో ఉండేటువంటి పెద్దలు విశ్లేషకులు తాటికల్ జయరాం గారిని, తులసిరెడ్డి గారికి పెద్దలు, అలాగే గురునాథరావు గారికి, బీజేపీ నాయకులు సయ్యద్ గారికి, టిఆర్ఎస్ నాయకులు సార్ కూడా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఫస్ట్ జీ న్యూస్ తెలుగు ప్రేక్షకులు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను జనసేన పార్టీ నుంచి. అయితే విషయం ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే అండి, ఒక పర్సన్ యొక్క శాంక్టిటీ, విశ్లేషణ, విమర్శ, వ్యక్తిగతం ఇవన్నీ ఒక ఎత్తు, దానికి సంబంధించి ఒక వ్యక్తి యొక్క శాంక్టిటీ అండి. పదే పదే ఒక విషయం ఎప్పుడైనా మర్చిపోవద్దండి. ఒక పర్సన్ కి ఉండేటువంటి శాంక్టిటీని బట్టి ప్రతి విశ్లేషకుడు చేసిన ప్రతిదాన్ని పట్టించుకోరు. ఒకటోది. రెండోది ఏంటంటే, ఎంతవరకు ఆయన ఏం మాట్లాడినా మేము ఎప్పుడు ఎందుకు పట్టించుకోలేదు. ఆయన పాజిటివ్ గా రెస్పాండ్ అయినా, నెగిటివ్ గా రెస్పాండ్ అయినా, కన్స్ట్రక్టివ్ అయినప్పుడు ఎప్పుడు పట్టించుకోలేదు. మాట్లాడిన దాంట్లో అర్థం ఏంటి ఒకసారి చూడండి మీరు దయచేసి. ఏమని మాట్లాడారు? ఆయన సారీ చెప్పారు. సారీ చెప్పారు మీన్స్ ఏంటి? లేదా వెనక్కి తీసుకున్నారు అంటే దాని అర్థం ఏంటి? దానికి ప్రాపర్ సోర్స్ లేదు, ఊరికే గాలివాటంగా మాట్లాడేశారు. గాలివాటంగా మాట్లాడే స్థాయి వ్యక్తి కాదండి ఆయన. ఈజ్ ఎ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఈజ్ ఎ జర్నలిజం ప్రొఫెసర్. ఈయన ఇండియన్ అకౌంట్ మీద అనర్గళంగా మాట్లాడగలిగిన వ్యక్తి, రాజకీయాన్ని బంతులాగా విశ్లేషించగలిగిన వ్యక్తి. అలాంటి పర్సన్ మాట్లాడితే మేధావి వర్గంలో, విద్యార్థి వర్గంలో, లేకపోతే చాలా ఒక అబవ్ మిడిల్ క్లాస్ వర్గంలో ఇది నిజమే అనేటువంటి అవకాశం ఉంటుంది. ఆయన మాట్లాడిన మాట గురించి మళ్ళీ మాట్లాడుతున్నాను చూడండి. ఆయన ఏమన్నారు? అమిత్ షా అంటే యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, మా సివిల్ సప్లై మినిస్టర్, మా ఆనరబుల్ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకున్న మాటల్ని చాలా చాలా రోడ్డు మీద మాట్లాడుకున్న మాటలాగా ఓటంకిస్తూ ఏమని మాట్లాడారండి? ఇలాగా నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్న వ్యక్తిని మేము ఏదో అరెస్ట్ చేయమన్నట్టు, మామూలుగా ఆయన తిరస్కరించినట్టు అని చెప్తూ ఆ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావించి ఆయన సచ్చీలులాగా సమాజానికి చూపించారు. అది చాలా ఒక రకమైనటువంటి రాజకీయ పరిస్థితుల్ని, రాజకీయ పరిస్థితులు అంటే చిన్న విషయం కదండి. ఈ రోజు ప్రజలు ఎన్నుకునేటువంటి పాలన విషయంలో ప్రజలు ఎన్నుకుంటారు. ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా ఉంది. అంటే రామకృష్ణ గారు, ఒక హోదాలో ఉన్నప్పుడు చాలా మంది విమర్శిస్తూ ఉంటారు. అంటే ఈవెన్ రాజకీయ నాయకులందరికీ అది సహజం, అందరు విమర్శిస్తుంటారు, వాటి అన్నిటిని యాక్సెప్ట్ చేయాలి. ఒక మాట అంటారు కదా, దారిన వెళ్తున్నప్పుడు ఎన్నో వీధి కుక్కలు మొరుగుతూ ఉంటాయి, అట్లాంటి ప్రతి రాయికి స్పందిస్తామా అంటూ కూడా ఒక మోటివేషన్ గా అంటూ ఉంటారు. కానీ మీరు దారిన పోయే వాళ్ళు జనసేన పైన రాళ్లు వేస్తామంటే ఊరుకోము అని అంటే అన్ని యాక్సెప్ట్ చేస్తేనే కదా, ప్రతిదానికి ఊరుకోమంటే ప్రతిదానికి రియాక్ట్ అవుతారా? సునీత మేడం గారు, నేను అదే చెప్పాను స్టార్టింగ్ లోనే. ఈజ్ ఏ ఆనరబుల్ శాంక్టిటీ ఉన్న ప్రొఫెసర్, ఈజ్ ఎ గ్రేటెస్ట్ ఎనాలిస్ట్. ఒక దారిన పోయే మీరు అనేటువంటి మొరిగేటువంటి కుక్కలు లాంటి ఎప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. ఆయన మాటకు శాంక్టిటీ ఉంది, ఆయన విశ్లేషణకు ప్రామాణికత ఉంది. ఆయన ఏం చేసినా మేధావి వర్గంలో కానీ, విద్యార్థి వర్గంలో కానీ, ఒక మధ్యతరగతి వర్గంలో కానీ ఒక రకమైనటువంటి రిప్యుటేషన్ ఉంది. ఆయన మాట్లాడిన మాట పోని మాట కాదు. అంటున్నారు కదా, ఆ వ్యక్తికి ఒక ప్రాముఖ్యత ఉంది, ఆయన ఆయనకు ఒక విలువలు ఉన్నాయి, దానికి తగ్గట్టు మాట్లాడతారని మీరే అన్నప్పుడు ఆయన మీకు నెగిటివ్ గా చెప్పినా మీరు దాన్ని యాక్సెప్ట్ చేసి పాజిటివ్ గా మీరు మలుచుకోవాలి, కానీ ఈ రకంగా రియాక్ట్ అవ్వడం కరెక్టా? అలా కాదు మేడం. మంచిని మంచిగాను, చెడుని చెడుగాను ఖచ్చితంగా చూడాలండి. ఆయన చెడుగా మాట్లాడారంటారు. సునీత మేడం గారు ఒక మాట, ప్లీజ్ లెట్ మీ.
చెప్పండి. ఒకసారి మీరు నాకు అవకాశం ఇవ్వండి అంటే ప్రజల్లోకి మా వాయిస్ వెళ్ళాలి. నేను ఒక విషయం ఏంటంటే సారు ఎంత ఆయనకు ఉండేటువంటి మంచి లక్షణాలని మేము చెప్పాం. ఆయన మాట్లాడిన మాటలు దయచేసి చెప్తారండి, మాట్లాడిన మాటలు అర్థాన్ని కూడా మీరు గమనించాలి. ఒక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెంబర్ ఆఫ్ కేసెస్ ఉండేటువంటి పర్సన్ ని సచ్చీలుడిగా చూపిస్తూ ఆయన అరెస్ట్ చేయడానికే మేము అహోరాత్రులు పనిచేస్తున్నట్టుగా చిత్రీకరించే విధంగా ఉంది. దానివల్ల ప్రజల్లో ఉండేటువంటి భావాలని తప్పుదో పట్టించే విధంగా ఉంది. ఒక రకమైనటువంటి ఆయన తెలిసి చేసి ఉండొచ్చు, తెలియక చేసి ఉండొచ్చు, తెలియక చేసి ఉండొచ్చు అన్నకి ఈ నాటే జనరల్ పర్సన్ చాలా కుతంత్ర పూరితంగా ఆ మాట బయటికి వెళ్ళి కూర్చున్నట్టుగా అనిపించింది. ఒకటి మేము ఇంత చెప్పిన తర్వాత ఆయన ఏమన్నారు, నేను వెనక్కి తీసుకున్నాను, ఆయన సారీ కూడా చెప్పారు. ఆ అందరం సమర్థించేటువంటి ఆ పర్సన్ ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఆయన వెనక్కి తీసుకోవడం అర్థం ఏంటండి అంటే ఆయన మాట్లాడిన మాట కొంచెం తేడా ఉందని అర్థం. ఇంకో రెండో విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడారు సారు. బండి వెనక బండి కట్టి 16 బండి కట్టి ఏ బండి కొడుతూ ఒకళ్ళకు సర్కరోలా అనేటువంటి రొమ్ము గుద్దుకుని మాట్లాడి సంబరపడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ సమాజాన్ని ఎంతో గౌరవించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ సామాన్యాన్ని, తెలంగాణ విప్లవాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ మేధావ సమాజాన్ని, తెలంగాణలో ఉండేటువంటి ఇంచుని కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకునేటువంటి వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షులు. అలాంటిది కరెక్ట్ గా మాట్లాడినటువంటి మాట, కన్స్ట్రక్టివ్ గా మాట్లాడిన మాట, వ్యక్తిగతంగా పైగా కేంద్ర హోంశాఖకు సంబంధించినటువంటి విషయం ఇది, వ్యవస్థ కోర్టులకు సంబంధించిన విషయం ఇది, వ్యవస్థ అంటే న్యాయ వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, ఈ వ్యవస్థలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఇంకొకరు అంటే అదే మామూలుగా చెప్పు చేతుల్లో పెట్టుకున్నటువంటి మన భారతదేశంలో ఉండేటువంటి వ్యవస్థలే చాలా. ఓకే అండి రామకృష్ణ గారు, నాకు మీ పాయింట్ అర్థమైంది. ఒక నిమిషం మళ్ళీ వస్తాను మిగతా వాళ్ళతో కూడా మాట్లాడదాం. తులసిరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మా. సో ఏ రకంగా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ కమెంట్స్ ని? ఇప్పుడు నార్మల్ గా ఒక రాజకీయ నాయకుల్ని విమర్శిస్తూ ఉంటారు, పార్టీలకు సంబంధించి మాట్లాడుతుంటారు, కానీ ఇప్పుడు ఈవెన్ విశ్లేషకుల పైన గురించి కూడా మాట్లాడుతుంటే సో ఏంటి దీని గురించి మీరు ఏ రకంగా రియాక్ట్ అవుతారు? పవన్ కళ్యాణ్ మాట్లాడింది కరెక్టే అనుకుంటున్నారా? ఇది ఒక అనవసర రాద్ధాంతం. ఇది ఒక అనవసర రాద్ధాంతం. ఇది చర్చనీయాంశమే కాదు. ఇది కొత్త వ్యాఖ్యలా? ఇవేమన్నా వచ్చేసి కొత్త విషయాలా? అనేక సార్లు మాట్లాడుకున్నట్టే. దీంట్లో ఏమన్నా రహస్యమే ఉందా? ఇది అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో